బుచ్చే చౌదరి క్లియర్గా ఇక ఆయన లోకేష్కి అనవసరం అని ఆయన అనలే ఎక్కడ. ఆయన అన్న కాంటెక్స్ట్ రాంగ్ మీనింగ్లు తీయకూడదు. మనం మీడియాకు ఉండే లక్షణం ఏంటంటే ప్రతిదానికి తప్పుడు వక్రీకరణలు ఇస్తూనే ఉంటాం. ఇప్పుడు ఆయన ఎక్కడ లోకేష్కి అనవసరం అన్నాడు, ఆయన అన్నాడు ఆయన పొరపాటు అనలే. పాపం బుచ్చే చౌదరిని మనం అనవసరంగా బదనాం చేయకూడదు. ఆయన చాలా సీనియర్ నాయకుడు, గౌరవప్రదమైన నాయకుడు. ఆయన అన్నని మాటను అన్నట్లుగా మనం వ్యాఖ్యానించకూడదు. ఆయన ఎక్కడా లోకేష్కి అనవసరం అని అనలేదు. ఆయన లోకేష్ సెంట్రిక్ అనాలిసిసే చేయలేదు. ఆయన చాలా ఆబ్జెక్టివ్గా మాట్లాడాడు. పార్టీ ఇంట్రెస్ట్లో మాట్లాడాడు. ఎవరైనా పర్సనల్ ఇంట్రెస్ట్లో ఎవరినో మెప్పించడానికి, ఎక్కడో మార్పులు కొట్టడానికి మాట్లాడుతుండొచ్చు. గవర్నమెంట్ బుచ్చే చౌదరికి అలాంటి అలవాట్లేదు. అందుకే ఆయన ఇప్పటివరకు మంత్రి కాలే పాపం. ఎందుకంటే ఆయన పార్టీ ఇంట్రెస్ట్లో తప్ప పర్సనల్ ఇంట్రెస్ట్తో మాట్లాడే మనిషి కాదు. నాకు తెలిసినంత వరకు రాజకీయాల్లో కూడా ఆయన ఏం సంపాదించినవాడు కాదు, ఉన్నది పోగొట్టుకున్నవాడు. సో తెలుగుదేశం పార్టీలో నిబద్ధత కలిగిన నాయకుడిగా ఉన్నాడు. అందుకొరకు ఆయనకేమీ